చెప్పండి రమేష్ గారు. ఒక్క పాయింట్ ఉంది సార్. ఇది కేవలం విశ్వాసం ద్వారా మనం రక్షింపబడతాం. దానికోసం 155 సంవత్సరాల కిందట గొల్లపల్లి నతాన్ని గారు కీర్తన రాస్తారు. దేవుని ప్రేమ ఇది జనదాని బాగుంది అంతే. కేవలం నమ్ముకున్న పరలోక రాజ్యము మనకు అప్పుడు. కేవలం నమ్ముకున్న ఓన్లీ సింప్లీ బికాస్ బిలీవ్. ఆయన ఎంత సింప్లిఫై చేసి దేవుని ప్రేమ ఇదిగో నా కీర్తనలో ఉంటదండి. కేవలం నమ్ముకున్న మనకప్పుడు. మీరు చెప్పినట్లు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని పాటలు అవును సార్, ఫుల్ ఆఫ్ సౌండ్ డాక్ట్రిన్, ఫుల్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. పాత నిబంధన ఈ పాతకాలం పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని పాటలు అన్నీ కూడా బ్రదర్, ఎవ్రీ సాంగ్ ఫుల్ ఆఫ్ థియాలజీ. చాలా మందికి అర్థం కావట్లేదు, పాటలు పాడేస్తున్నారు కానీ అందులోని థియాలజీ సచ్ డీపర్ థియాలజీ. మీరు ఏ పాటనే తీసుకోండి. మీకు ఇంకో చిన్న పాయింట్ అని చెప్తాను సార్. డాక్టర్ దాస్ బాబు గారిని ఎన్ని సంకలనం చేశారండి. ఇంచుమించు 50 కవులు గురించి సంకలనం చేసి ఒక ప్రింట్ చేశాడండి. అవును, దాస్ బాబు గారు చేశారు. పురుషోత్తం చౌదరి గారిది, విలియం డాల్సన్ గారిది, పులిపాటి జగన్నాథన్ గారిది, బేతాడు జాన్ గారి, ఇవన్నీ పాపం కొంచెం కష్టపడి తిరిగి మెటీరియల్ గారి ఎంత సింపుల్ లాంగ్వేజ్ రాస్తారు. చక్కటి సాహిత్యం అండి. పాటలు ఉన్నాయి కానీ బ్రదర్ రాగాలు లేవు. చాలా మందికి ఇప్పుడు ఏం పాడాలో తెలియదు. బ్రదర్ లెట్స్ కమ్ బ్యాక్ టు ద టాపిక్. మంచి ఎడిషన్ ఇచ్చారు మీరు. ఇంకా ఎనీ మోర్ క్వశ్చన్స్? ఇప్పుడు మీరు విన్న దాని మీద ప్రశ్నలు ఏమైనా ఉంటే. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. అది ఇప్పుడు మనం నిర్దోషులుగా తీర్చబడినప్పుడు మనలో పాపం లేదని మనం చెప్పుకుంటే మనం అబద్ధికులము అవుతాము, సత్యం మనలో ఉండదు అని మరి ఎలా చెప్పచ్చు అంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడు ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా. మరి ఇప్పుడు మళ్ళా మనము నాలో పాపం లేదు అని చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు నిర్దోషిగా ఒక్కొక్కసారి కోర్టులో డిక్లేర్ చేశాక ఇంకా నేను దోషిని అని చెప్పుకోం కదా. అలాగే ఇప్పుడు పాపం లేదు అని చెప్పుకుంటే అబద్ధికులము, సత్యము మనలో ఉండదు అనే మాట. ఎక్సలెంట్ క్వశ్చన్ సిస్టర్, ఎక్సలెంట్ అమ్మా. యూ హ్యావ్ టు వెయిట్ అంటిల్ చాప్టర్ 6 and 7. ఈ ప్రశ్నకు జవాబే 6-7 అధ్యాయాలు. మీరు వెయిట్ చేయాలి. ఇక్కడ ఒక విషయం గుర్తించండి. గాడ్ did not make us righteous. He declared us righteous. ఆయన మనల్ని నీతిమంతులుగా చేయలేదు, ఆయన మనలను నీతిమంతులుగా ప్రకటించాడు. దర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. సో ఇది అర్థం కావాలి అంటే మీరు చెప్తారు కదండి. తర్వాత 6-7 వచ్చిన అధ్యాయానికి వెళ్ళినప్పుడు విల్ టాక్ అబౌట్ ఇన్ డీటెయిల్, చాలా డీటెయిల్ గా. అబ్బో మామూలుగా కాదు, చాలా టైం పడుతుందండి, చాలా టైం పడుతుంది. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. గుడ్ క్వశ్చన్ చెప్పు. ఇప్పుడు అసలు పాపవే కాదు అని అన్నారు కదా సార్, అసలు దాని వివరణ అర్థం కాలేదు సార్. కొద్దిగా అర్థమయ్యేదేముంది? యాక్చువల్ మనం పాపులమే కాదు అనే ఆలోచన చెప్పారు కదా, ఆ థింగ్ తీసుకొచ్చారు కదా. పాపులం అనే పాపులము కాదు అని కాదు, వీఆర్ డిక్లేర్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ గాడ్. ఎందుకంటే మన పాపాలన్నీ కూడా యేసు ప్రభు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యాయి గనక. అందుకే ఇట్ ఈస్ ఎ జుడిషియల్ డిక్లరేషన్. It is a judicial declaration, a legal standing. అది a legal standing. మనము పరిశుద్ధులమును, నిర్దోషులమును, నిరపరాధులమును అని ఉంది కదా బైబిల్లో. ఎలా జరిగింది అది? అదే దట్ ఈస్ కాల్డ్
ద ప్రాసెస్ ఆఫ్ జస్టిఫికేషన్. అయితే మరి మనలో పాపం ఉంది, ఫేస్ ఇట్. దట్ ఈస్ ద రియాలిటీ, ఫేస్ ఇట్. ఆర్ వి డిక్లేర్డ్ రైచియస్? ఎస్. బట్ వై దేర్ ఇస్ సిన్ ఇన్ మై బాడీ? ఫేస్ ఇట్. దట్ ఈస్ ద రియాలిటీ. ఫేస్ ద రియాలిటీ. అది వాస్తవం. ఆ వాస్తవాన్ని మనము తప్పించుకొని పోలేము. సో అదే మాట్లాడతారు పౌలు గారు. మరి క్రియల ద్వారా రక్షణ లేదు, నేను జస్టిఫై అయిన తర్వాత పౌలు అంటాడు, అయ్యో నా శరీరంలో మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును అని 7వ అధ్యాయం 25వ వచనంలో చెప్తాడు. ఆఖరి వచనంలో చెప్పి 8వ అధ్యాయం 1వ వచనానికి వచ్చి క్రీస్తు యేసునందు నాకు ఏ శిక్షా విధియు లేదు అని కన్క్లూజన్ ఇస్తాడు. 7వ అధ్యాయం 25వ వచనానికి వచ్చిన తర్వాత, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, నన్ను ఎవడు విడిపించును అంటాడు. ఎవడు విడిపించు, హూ అంటాడు తప్ప వాట్ అనడు. వాట్ డెలివర్స్ మీ? నో, హూ డెలివర్స్ మీ? ఎవడు విడిపించును? ఏది విడిపించను? ఏది విడిపించదు. ఏది విడిపించదు. ఎవడు విడిపించు? ఒక వ్యక్తి విడిపిస్తాడు. 8వ అధ్యాయానికి వెంటనే వస్తాడు. మొదటి వచనానికి ఏమంటాడంటే, క్రీస్తు యేసు ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధియు లేదు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. సిన్ ఈజ్ లివింగ్ ఇన్ మీ. అయినా కూడా నాకు ఏ శిక్షా విధి లేదు. ఎందుకు శిక్షా విధి ఉండకూడదంటే ఏమవ్వాలి? నేను జస్టిఫై అవ్వాలి. ఎవరి ద్వారా జస్టిఫై అయ్యాను? యేసు ద్వారా జస్టిఫై అయ్యాను. సో ఈ జస్టిఫికేషన్, పాపములో మోపబడుట, నీతి మోపబడుట, we'll talk about it in chapter 5. In chapter 5 we'll talk about it, not now. Good questions, Timothy. All these questions మనకంటే ఎక్కువ రోషం కలిగినవాడు పౌలు గారు. సో ఆయనకి ప్రశ్నలన్నీ ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నీ ఆయన వేసి వాటికి ఆయన జవాబులు చెప్పాడు. ఆయన ఏది తప్పించుకొని పోలేదు. సో మనం తప్పకుండా అన్నీ అర్థం చేసుకుందాం. అండ్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ. విల్ సీ హౌ ఫార్ ఐ కెన్ అచీవ్ ఇట్. అర్థం చేసుకోవడం ఎంత కష్టమో బోధించడం అంతకంటే కష్టం. రోమపత్రిక. హోప్ ఐ కెన్ డూ సమ్ జస్టిస్. మే నాట్ 100%, బట్ డెఫినెట్లీ ఐ కెన్ డూ సమ్ బెటర్ జాబ్ అని అనుకుంటున్నాను. ఓకే, రిలేటెడ్ చిన్న డౌట్ అన్నాలో క్వశ్చన్ అన్నాను పాస్టర్ గారు. ఇప్పుడు మనం భూమి మీద ఉండగానే మనము శరీరంతో చేసిన ప్రతి పాపము దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కన్విక్ట్ చేస్తాడు. సో ఒక్కొక్కసారి ఇప్పుడు సపోజ్ మా నాన్నగారి కొరకు నేను అడుగుతున్నాను. ఆయన సడన్ గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడు. సో తను అంటే బైబుల్ 24 గంటల బైబుల్ చదువుతాడు, దేవుడిని ఇంకా అన్ని చేస్తాడు, కానీ కోపం పోలేదు, లేకపోతే ఏమైనా పాతవి జరిగినాయి గుర్తు చేసుకుంటాడు. మరి ఆయన్ని ఇప్పుడు మనం కన్విక్ట్ చేయలేము, మనం ఒప్పుకున్నానని చెప్పడానికి కూడా అవకాశం లేదు. సో ఇవన్నీ జరగక ముందే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా. అవును, అదే నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది. నన్ను నిర్హేతుకముగా ఎస్ ఈ ఒప్పుకోవడము ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ సాంక్టిఫికేషన్. ఓకే, కంపల్సరీ శాంటిఫికేషన్ జరగాల, లేకపోతే మనకి అక్కడ దేవుడి దగ్గర ఇది ఉండదు, భూమి మీద ఉండగానే మనం సరి చేసుకోవాలని బోధించబడుతున్నాము. అది మరి ఎంతవరకు? ఆ బోధలో తప్పేమీ లేదు. ఆ బోధలో తప్పేమీ లేదు. సరి చేసుకుంటూ ముందుకు వెళ్తుండాలి. సరి చేసుకోవడం అన్నది ఓన్లీ లైఫ్, సాంక్టిఫైడ్ లైఫ్ అనేది అది ఒకసారి వచ్చేది కాదు. లైఫ్ లాంగ్ బ్యాటిల్. ఇట్స్ లైఫ్ లాంగ్ బ్యాటిల్, పోరాటం. నేను మా అమ్మగారి విషయంలో చూశానండి. తను కొన్ని సంవత్సరాలు చాలా పీడించబడి బాధపడినా కానీ లాస్ట్ లో అసలు చనిపోయే ముందు అందరినీ క్షమాపణ అడిగింది. మా నాన్నగారికి ఎంత ఫైటింగ్ బ్యాటిల్ ఉండేదంటే తను చాలా అన్నమాట మమ్మల్ని పట్టుకొని అసలు చాలా ఇదిగా చక్కగా చనిపోయారు.
నాన్నగారి విషయంలో నాన్నగారు కూడా అన్ని ఒప్పుకుంటారు, చెప్తారు, కానీ ఇంకా ఏమో అంటే నెల రోజుల నుంచి బెడ్ రిడన్ అయ్యాడు, ఇంకా దేవుడు కోపం పోయిందా, ఇంకా దేవుడు ఏమైనా ఒప్పుకోవాలా ఇప్పుడు పోయిందండి. దేవుని కోపము సిలువలోనే పోయింది. బ్రదర్? అంటే కోపం అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏంటంటే ఎవరినన్నా అదిగో పలానప్పుడు పలానోళ్ళు అలా చేస్తారు. ఇక మీరు ఆగండి. ఇప్పుడు మనము 24వ వచనం నుండి ఇదే ప్రశ్నకు జవాబు 24, 25 పౌలు గారికి తెలిసి ప్రశ్న మనకు వస్తుందని. సో 24, 25 ఈజ్ ఆన్సరింగ్. ఆఫ్టర్ టీ బ్రేక్ విల్ గెట్ ఇన్ టు దట్. థ్యాంక్ యూ బ్రదర్.